మియా మరియు మాయా లంచ్ బాక్స్. ఒక చిన్న అందమైన ఊరిలో మియా అనే తెలివైన అమ్మాయి ఉండేది. మియా చాలా చురుకుగా ఉండేది, కాని కొంచెం స్వార్థం కూడా ఉండేది. ఒక ఉదయం మియా స్కూల్కి రెడీ అవుతుండగా ఆమె అమ్మ, మియా, బ్రేక్ఫాస్ట్ రెడీ అని పిలిచింది. మియా వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. అమ్మ ఆమెకు ఇష్టమైన చీజ్ శాండ్విచ్ తయారుచేసి ఒక చిన్న మెరిసే లంచ్ బాక్స్లో పెట్టింది. అమ్మ నవ్వుతూ, ఫ్రెండ్స్తో పంచుకోవడం మర్చిపోవద్దు అంది. మియా చిన్నగా మొహం పెట్టి, పంచుకుంటే నాకు తక్కువ అవుతుంది కదా అంది. అప్పుడు అమ్మ, పంచుకుంటే భోజనం ఇంకా రుచిగా ఉంటుంది అని ప్రేమగా చెప్పింది. కానీ మియా ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. మియా లంచ్ బాక్స్ పట్టుకుని స్కూల్కి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక కాకి దగ్గరకు వచ్చి, కావ్ కావ్, లంచ్ బాక్స్లో ఏముంది అని అడిగింది. మియా నవ్వుతూ, నీకు కాదు అంది. అదే సమయంలో లంచ్ బాక్స్ మెల్లగా వెలిగింది. మియా ఆశ్చర్యపోయి బాక్స్ తెరిచి చూసింది. అందులో ఒక శాండ్విచ్ బదులు 2 శాండ్విచ్లు ఉన్నాయి. అరే, అమ్మ ఒక్కటే పెట్టింది కదా అని ఆశ్చర్యపోయింది. కాకి, మ్యాజిక్ కావ్ అని అరిచింది. స్కూల్కి వెళ్ళాక టీచర్ క్లాస్లో కొత్త స్టూడెంట్ని పరిచయం చేసింది. ఆమె పేరు రియా. రియా చాలా సిగ్గుగా కనిపించింది. లంచ్ టైం వచ్చినప్పుడు అందరూ తమ తమ లంచ్ బాక్స్లు తెరిచారు. కాని రియా మాత్రం ఒంటరిగా కూర్చుని నీళ్లు మాత్రమే తాగుతోంది. మియా గమనించి, అయ్యో, ఆమె లంచ్ తీసుకురాలేదేమో అనుకుంది. కాని వెంటనే తన లంచ్ బాక్స్ని గట్టిగా పట్టుకుని, పంచుకుంటే నాకు తక్కువ అవుతుంది అని అనుకుని బాక్స్ మూసేసింది. కొద్దిసేపటి తర్వాత మియా మళ్లీ బాక్స్ తెరిచి చూసింది. ఇప్పుడు అందులో అర శాండ్విచ్ మాత్రమే ఉంది. ఏమిటిది అని భయపడింది. కిటికీ దగ్గర ఉన్న కాకి, మ్యాజిక్కి షేరింగ్ అంటే ఇష్టం కావ్ అని చెప్పింది. మియా నమ్మకుండా శాండ్విచ్ తినడానికి ప్రయత్నించింది. కాని అది చాలా చెడ్డ రుచిగా ఉంది. అదే సమయంలో రియా ఆకలిగా కూర్చుని ఉండటం చూసి మియాకు కొంచెం బాధగా అనిపించింది. రీసెస్ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటుండగా గాలి బలంగా వీచింది. మియా డ్రాయింగ్ బుక్ ఎగిరిపోయి మట్టి నీళ్లలో పడింది. మియా బాధగా, అయ్యో నా బుక్ అని అరిచింది. వెంటనే రియా పరుగెత్తి వెళ్లి బుక్ తీసుకొచ్చి మియాకు ఇచ్చింది అని మియా చెప్పింది. రియా నవ్వుతూ, పర్లేదు అంది. అప్పుడే మియా గమనించింది, రియా చాలా ఆకలిగా కనిపిస్తోంది. స్నాక్ టైం వచ్చినప్పుడు మియా నెమ్మదిగా రియా దగ్గరకు వెళ్లి, నా శాండ్విచ్లో సగం తింటావా అని అడిగింది. రియా కళ్లలో ఆనందం మెరిసింది. నిజంగా అని అడిగింది. అవును అని మియా నవ్వింది. ఇద్దరూ కలిసి శాండ్విచ్ పంచుకుని తిన్నారు. ఆ లంచ్ బాక్స్ ప్రకాశించడం ప్రారంభించింది. మియా ఆశ్చర్యంగా బాక్స్ తెరిచి చూసింది. అందులో ఇప్పుడు చాలా రకాల భోజనం ఉన్నాయి. శాండ్విచ్లు, కప్ కేక్స్, పండ్లు, జ్యూస్. కాకి ఆనందంగా, కావ్, మ్యాజిక్కి షేరింగ్ అంటే ఇష్టం అని అరిచింది. ఇది చూసిన పిల్లలంతా ఆశ్చర్యపోయారు. మాకు ఇస్తావా అని అడిగారు. మియా ఈసారి ఆనందంగా, ఖచ్చితంగా అంది. ఆమె అందరికీ పంచడం ప్రారంభించింది. ప్రతిసారీ పంచినప్పుడు లంచ్ బాక్స్లో ఇంకా ఎక్కువ భోజనం కనిపించింది. పిల్లలు ఆనందంతో కేకలు వేస్తూ నవ్వుకున్నారు. టీచర్ కూడా ఆశ్చర్యపోయి, ఇంత ఆనందంగా లంచ్ టైం నేను ఎప్పుడూ చూడలేదు అంది. స్కూల్ అయిపోయాక మియా, రియా కలిసి ఇంటికి వెళ్తున్నారు. రియా నవ్వుతూ, ఈరోజు షేర్ చేసినందుకు థాంక్యూ అంది. మియా కూడా నవ్వుతూ, అమ్మ చెప్పింది నిజమే, పంచుకుంటే ఆనందం పెరుగుతుంది అంది. ఇంటికి వెళ్లే ముందు మియా చివరిసారి లంచ్ బాక్స్ తెరిచింది. అందులో ఒక చిన్న మెరిసే కాగితం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, మంచి మనసే నిజమైన మ్యాజిక్. ఆ రోజు మియా ఒక గొప్ప విషయం నేర్చుకుంది. మ్యాజిక్ లంచ్ బాక్స్లో లేదు, మంచి మనసులో ఉంది. మన ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే ఆ ఆనందం ఇంకా పెరుగుతుంది.